సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. ఓకేనా. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. అండ్ దానికన్నా ముందు రేపు వెనస్డే, ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ బాగా అయింది. అండ్ రేపు వెనస్డే, రేపు మార్కెట్ కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మీరు మోస్ట్లీగా ఇన్స్టాగ్రామ్ అంతా చూస్తే ఈ ట్రంప్ తాలూకా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో దాని గురించి మోస్ట్లీ ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. అసలు ఏంటి ట్రేడ్ డీల్లో అసలు ఏం జరుగుతుంది, దానివల్ల ఉన్న బెనిఫిట్ ఏంటో మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్, ఈ ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ 1 year నుంచి పెండింగ్లో ఉంది. అది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది, కన్ఫర్మ్ అయింది, మనకు జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రెసిప్రోకల్ టారిఫ్ ఏదైతే ఉందో, ఓకే, సో అది మెయిన్ టారిఫ్. ఇప్పటి వరకు 25% ఇండియా పైన టారిఫ్ ఉండేది, అది ఇప్పుడు తగ్గించి 18%కి తెచ్చారు. ఓకే, 25% నుంచి ఎంతకి డైరెక్ట్గా 18%కి, 25% డైరెక్ట్గా 18% టారిఫ్ తగ్గించి వచ్చింది. ఇది మీరు కంపేర్ చేస్తే మిగతా కాంపిటేటివ్ కంట్రీస్ ఉంటాయి కదా, యూఎస్కి వేరే కంట్రీస్ లైక్ ఇండియా లాగా వేరే కంట్రీస్కి మిగతా ఆల్ టైమ్ లోయెస్ట్ టారిఫ్ ఇది. యూఎస్కి ఇండియాకి ఆల్ టైమ్ లోయెస్ట్ అండ్ ఫస్ట్ టైం లోయెస్ట్ టారిఫ్ ఇండియాకి 18%. అండ్ ఇది మిగతా ఇండియన్ కాంపిటేటివ్ కంట్రీస్ కూడా మంచి సవాల్ అనమాట. అంటే లైక్ ఎలా అంటే, మన ఇండియాకి చాలా తక్కువ టారిఫ్, ఇప్పుడు ఆల్మోస్ట్ 25% 50% టారిఫ్ ఇది నడుస్తుండాలి గేమ్. మొన్నటి వరకు ఇష్యూ ఆల్ టైమ్ లోయెస్ట్ టారిఫ్కి అయితే తీసుకొచ్చారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఓకే, ఇది కాంపిటేటివ్ కంట్రీస్కి కొద్దిగా ఇష్యూలా ఉంటుంది, బట్ ఇండియాకి ఇది మంచి బెనిఫిట్. అందుకు మార్కెట్ గ్యాప్ ఓపెన్ అవ్వడానికి కూడా కారణం అది. ఇందులో టారిఫ్లో మెయిన్ థింగ్, ఎక్కువ ఫస్ట్ థింగ్ అంటే దీని గురించి మెయిన్ డిస్కస్ చేసింది ఏంటంటే, ఓకే, సో దీంట్లో మెయిన్ రష్యా ఆయిల్ ఏదైతే ఉందో నేను యాక్చువల్గా రాసుకున్నాను. ట్రంప్ ఏమంటున్నారంటే, ఇండియన్స్ రష్యాలో ఆయిల్ కొండం మానేసి డైరెక్ట్గా యుఎస్ ఇప్పుడు వెనిజులా తీసుకుంది కదా, వెనిజులా నుంచి ఆయిల్ సప్లై చేస్తారు. ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గించేసింది, వెనిజులా నుంచి ఆయిల్ కొనుక్కుంటుందని ఫస్ట్ ఇది ఒక మాట. సో ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది మనం వచ్చే రోజుల్లో చూడాలి. తర్వాత బై అమెరికన్ ప్రొడక్ట్స్ అని చెప్పి, అమెరికన్ ప్రొడక్ట్స్ ఇండియాకి వస్తాయి. అంటే లైక్ యుఎస్ ఎనర్జీ కానీ, టెక్ రిలేటెడ్ కానీ, కోల్ కానీ, అగ్రికల్చర్ రిలేటెడ్గా కానీ యుఎస్ తాలూకు ఇండియాకి వస్తాయి బై అమెరికా అని చెప్పి, అదొకటి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మన యుఎస్ మీద ఏదైతే యుఎస్ ప్రొడక్ట్స్ ఇండియా వస్తాయో వాటి మీద 0% టారిఫ్ అనమాట. యుఎస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఇండియాలోకి వస్తాయో ఇండియన్స్ దాని మీద టారిఫ్ వేయకూడదు. అంటే యూఎస్లో 100 రూపాయలు తయారైంది, ఇండియాకి వచ్చేసరికి ట్యాక్స్ పడుతుంది కదా, ఆ ట్యాక్స్ ఉండదు, 0% ట్యాక్స్ యుఎస్ ప్రొడక్ట్స్ మీద. సో ఇది యాక్చువల్గా ఇంకా థింగ్స్ మాట్లాడుకున్నాను, మేబీ ఇవి బయటకు ఉన్నవి. అండ్ నెక్స్ట్ అసలు ఈ డీల్ కూడా మెయిన్ జరగడానికి కూడా కారణం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని మనకు లాస్ట్ టైం యూఏతో జరిగింది, గుర్తుందా? ఈయూతో, యూరోపియన్ కంట్రీస్తో. అది 2 decades నుంచి, ఆల్మోస్ట్ 2.5-3 years నుంచి అది పెండింగ్లో ఉంది. లాస్ట్కి 2 decades అది ఆల్మోస్ట్ అయింది. అది ఇన్ని సంవత్సరాల తర్వాత అది జరిగింది, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, బికాస్ ఆఫ్ ట్రంప్ చేసిన ఇష్యూస్ వల్ల, ట్రంప్ చేస్తున్న ఇష్యూస్ ఎక్కువ అవడం వల్ల అది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ జరిగింది. ఇప్పుడు ఇదైతే యూఎస్తో జరుగుతుంది, ఇది ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్. ఓకే, సో ఇది కూడా ఒక విధంగా మంచిది అంటే ఇంకేముంది, ఆల్ టైమ్ లోయెస్ట్ టారిఫ్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు మారితే అక్కడ సేమ్ ఇప్పుడు యూఎస్లో మన యూరోప్ నుంచి ఎలా తెచ్చుకుంటామో అట్లా యూఎస్ నుంచి కూడా సేమ్ ఇప్పుడు అవే జరుగుతాయి. ఓకే, యూఎస్ నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటాం, తర్వాత యూఎస్ ప్రొడక్ట్స్ ఇండియాలో వస్తాయి కానీ తక్కువకి వస్తాయి, టారిఫ్ ఉండదు. సో ఇవన్నీ గుడ్ థింగ్స్ కాబట్టి ఈరోజు మార్కెట్ ఏం చేస్తుంది, మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని రిలేటెడ్గా ఇంకా మేజర్ ఇంకేమైనా ఉంటే నేను అప్డేట్ అయితే చేస్తాను. ఓకే, సో మీరు ప్రాపర్గా చదవాలంటే ట్రంప్ ట్వీట్ కూడా చేశాడు, మొత్తం క్లారిటీగా చెప్పారు, ఒకసారి మీరు చదువుకోవచ్చు. ఓకే, $5 billion అమెరికన్ ప్రొడక్ట్స్, ఇక్కడ మీరు చూస్తే బై అమెరికా అట్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంక్లూడింగ్ $5 billion, అంటే మించి ఒక 50,000 కోట్ల దాకా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ కానీ బై అమెరికా అని చెప్పి ఇక్కడికి వచ్చి పెట్టడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో ఓవరాల్గా చూడాలి, ఇంకా ఫర్దర్గా ఏం డిస్కషన్ వస్తుందో. ప్రజెంట్ ఇది పాజిటివ్ న్యూస్ కాబట్టి మార్కెట్ పాజిటివ్గా తీసుకుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు మార్కెట్లోకి వద్దాం. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నారు. మనం చెప్పాను లాస్ట్ టైం కూడా, మీరు ఎఫ్ఐఎస్ని పట్టించుకునే ఉపయోగం లేదు, డిఎస్ బయింగే చూడాలి. మార్కెట్లో పాజిటివ్నెస్ ఉంది కాబట్టి ఈరోజు నిన్న డిఎస్ బై చేశారు, ఈరోజు మార్కెట్ అంతే పెద్ద గ్యాప్ పోయింది, డిఎస్ బాగానే బై చేశారు నిన్న. ఓకే, ఎఫ్ఐఎస్ పెద్ద పట్టించుకోకండి. ఇంకా నెక్స్ట్ ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే, నేను చెప్తున్నా, Feb 6కి
ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది, అది మనం చూడాలి, ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది అది కూడా చూడాలి మనం. ఓకే, నెక్స్ట్ ఈరోజు మార్కెట్కి వెళ్దాం. మార్కెట్కి వచ్చేసరికి హ్యూజ్ గ్యాప్ అప్. నేను చాలాసార్లు చెప్తా, సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్, సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్, వెయిట్ ఫర్ ద ప్రైజ్ యాక్షన్. ప్రైజ్ యాక్షన్ ఏం చేస్తుందో అదే. మార్నింగ్ సింగిల్ క్యాండిలే గ్యాప్ అప్ ఓపెన్ అయినా సింగిల్ క్యాండిల్ ఎంత పడింది చూడండి, సింగిల్ క్యాండిలే 600 పాయింట్స్ పడింది. సో అన్నెసెసరీ గ్యాప్ అప్ ఇది. అంటే సడన్గా స్పైక్ అవడం, న్యూస్ల వల్ల స్పైక్ అవడం, ఇట్లనే ఉంటాయి గ్యాప్ అప్. ఇప్పుడు ఇంత గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ పక్క కవర్ చేసుకోవాలి మార్కెట్, ఎప్పటికైనా కవర్ చేయాలి ఇది, లేకపోతే ఇది ఇష్యూ అయిపోద్ది మనకి. అంటే ఇష్యూ అంటే ఆల్మోస్ట్ ఒక 600 పాయింట్స్ రేపే కవర్ చేస్తుంది అనట్లేదండి. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ వినండి, రేపే మార్కెట్ కవర్ చేస్తుంది అన్న, బట్ ఓవర్ ఏ పీరియడ్ మార్కెట్ కవర్ చేసుకోవాలి. ఎప్పుడు ఇంత పెద్ద గ్యాప్ పెండింగ్లో లేదు చూడండి. ప్రీవియస్ 600 చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, ఒక 50-60 పాయింట్స్ గ్యాప్లు ఉంటాయి, కానీ ఇగో ఇక్కడ ఈ గ్యాప్ ఉందా, ఇక్కడ కవర్ చేసుకుందా. నేను ఫస్ట్ ఈ లైన్స్ ఆపుతాను ఆగండి. ఈ సెషన్స్ బ్రేక్అవుట్స్ మీకు ఎక్కువ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ ఇక్కడ కవర్ చేసుకుందా, మొత్తం ఈ గ్యాప్ అంతా ఇక్కడ కవర్ అయిందా. సో ప్రతి దగ్గర గ్యాప్ కవర్ అవుద్ది. గ్యాప్ కవర్ ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ కవర్ అయిందా, ఇక్కడ గ్యాప్ ఇక్కడ కవర్ అయిందా. ఎప్పుడో ఒకప్పుడు గ్యాప్ కవర్ అవ్వాలి, బట్ అది చూడండి ఇక్కడ ఉన్న గ్యాప్ విత్ ఇన్ ఆ మంత్ నెక్స్ట్ మంత్ లోపల ఎప్పటికప్పుడు కవర్ చేసుకోవాలి మార్కెట్, చేసుకోకపోతే అవ్వదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్యాప్ పెండింగ్ ఉంది, ఇక్కడ ఒక గ్యాప్ పెండింగ్ ఉంది, బట్ ఇది ఇది ఇప్పటి వరకు ఉన్న రీసెంట్ టైంలో ఇదే పెద్ద గ్యాప్. నాకు అడిగితే ఒక 300 పాయింట్స్ గ్యాప్, 288 పాయింట్స్ గ్యాప్ పడింది, గ్యాప్ పెండింగ్లో ఉంది అనుకుంటున్నాం. బట్ టుడే రైట్ నో ఇప్పుడున్న పొజిషన్కి 600 పాయింట్స్ గ్యాప్ ఇంకా పెద్దది పెండింగ్లో ఉంది. ఓకే, దాని ముందంటే చిన్న ఇలాంటి గ్యాప్లో కవర్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్యాప్ ఇదే, ఇది కవర్ చేసుకోవాలి. ఓకే, మనం వెళ్దాం, మనం లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ థింగ్, మార్కెట్ ఎక్కడి నుంచి రిజెక్షన్ తీసుకుంది అర్థమవుతుందా. టాప్ రెసిస్టెన్స్ నుంచి రిజెక్షన్ తీసుకుంది. ఎందుకు తీసుకుంది అక్కడ నుంచి గెస్ చేయండి ఎవరైనా. టాప్ రెసిస్టెన్స్ నుంచి ఎగ్జాక్ట్ రిజెక్షన్ తీసుకుంది మార్కెట్. ఓకే, ఈ రెసిస్టెన్స్ నుంచి మనం నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడికి వెళ్దాం. ఇప్పుడు మార్కెట్ ఎగ్జాక్ట్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర కూడా ఆగింది. కింద ఇది ఒక లెవెల్ చూడండి, ఇది ఈ లెవెల్, ఇది నేను 4 అవర్స్లో పెడుతున్నా, ఇది ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఆగింది, ఇది ఈ లెవెల్. ఆ కింద అక్కడ నుంచి కూడా నిజంగా వస్తే నెక్స్ట్ వచ్చి ఇమ్మీడియట్ సపోర్ట్ ఇది అయ్యిద్ది. ఓకే, వస్తే, బట్ ఒకవేళ టర్న్ అయితే మాత్రం బాగుంటుంది. ఇక్కడ నుంచి కూడా వస్తే ఆ తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్ ఇవి అవుతాయి. పైన రెసిస్టెన్స్ అయితే యాస్టీజ్ అదేనండి, రెసిస్టెన్స్ ఏం మార్చు. మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ రండి, ఇక్కడ మీరు చూడండి క్లారిటీ కనబడుతుంది నేను చెప్పాలనుకుంటున్నాను, ఏం చెప్తున్నాను. ఓకే, ఇగో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను కొద్దిగా కిందకు వస్తున్నాను. ఈ రేంజ్ సపోర్టు. నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ కాకుండా కింద ఏదైనా రెసిస్టెన్స్ తీసుకోవాలి అంటే అది ఇది అయ్యిద్ది. ఎందుకు అది అయ్యిద్ది, బికాజ్ ఈరోజు మార్కెట్ ఇక్కడే తీసుకుంది, ఇగో ఈ లెవెల్లోనే. ఓకే, ప్రీవియస్ చూడండి, ఇగో ప్రీవియస్ ఇక్కడే తీసుకుంది, ప్రీవియస్ దగ్గర తీసుకుంది, అందుకు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా తిరిగి మళ్ళీ ఇక్కడే రెసిస్టెన్స్ తీసుకొని పడింది. సపోర్ట్లు ఇప్పుడు నేను పెట్టిన లెవెల్స్ అన్నీ సపోర్ట్లే. ఇది కొద్ది కిందకు వస్తుంది, ఇది ఇంకొద్ది కిందకి వెళ్తుంది. ఎస్, డన్. ఓకే, ఇవి సపోర్ట్లు, ఇవి రెసిస్టెన్స్లు. నేను లెవెల్స్ చెప్తాను, యాస్టీజ్ మార్క్ చేసుకోండి. తర్వాత ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ కూడా చేసుకోండి, నేను చెప్పినట్టు మీరు కూడా పెట్టుకుంటున్నారో లేదో. ఓకే, జోన్స్ లెవెల్ అంటే మళ్ళీ ఒక లెవెల్ కాదండి, జోన్స్. నేను ఎలా జోన్స్ పెట్టుకున్నానో మీరు కూడా అలానే ఎలా పెట్టుకుంటారు జోన్స్ మీకు తెలుసు కదా. ఇగో 1 2 3 4 5 6th దాంట్లో రెక్టాంగులర్ బాక్సెస్ ఉంటాయి, రెక్టాంగులర్ బాక్సులు పెట్టుకుంటే జోన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఓకే, ఫస్ట్ థింగ్ 25,680, ఇది గుర్తుపెట్టుకో, 25,680. ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకొని మంచి బౌన్స్ అయింది, ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. 25,680 కిందకు వస్తే మనం హ్యాపీగా డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం, ఇది డౌన్ సైడ్ లెవెల్. ఓకే, అలాగే 25,440 దీని కింద కూడా డౌన్ సైడే. ఓకేనా, అలాగే 25,200 ఇది కూడా డౌన్ సైడే. బట్ మీరు ఆలోచించండి, రేపు ఇది ఇక్కడ నుంచి ఇంతవరకు రేపే ట్రావెల్ చేస్తుంది అంటే లేదు, అంత అవ్వదు. ఓన్లీ జస్ట్ 25,680 దీని కింద మనం డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం, అంతవరకే ప్లాన్ డౌన్ సైడ్ పెట్టుకుందాం. ఓకే, అప్ సైడ్ మాత్రం మార్కెట్ వెళ్ళాలంటే 25,880 పైన నాకు పక్కా 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి, అప్పుడే అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. సింపుల్, డన్. మార్కెట్ ఫ్లాటెడ్ కిందకు వస్తే ఓకే, మార్కెట్ స్మాల్ గ్యాప్ అప్పుడు పైకి వెళ్ళినా ఆర్ స్మాల్ గ్యాప్ అప్పుడు కిందకు వచ్చినా ఈ లెవెల్ కింద డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. ఇఫ్ మార్కెట్
ఇవేవి కాకుండా మార్కెట్ ఒక్కవేళ గ్యాప్ డౌన్ విడిపోతే ఏంటి పరిస్థితి? ఫ్లాట్ ఇడి ఇలా కిందకు వచ్చినా డౌనే, గ్యాప్ అప్ ఇడి డౌన్ వచ్చినా డౌనే. ఈ లెవెల్ కింద గ్యాప్ అప్ ఇడి దీని పైకి వెళ్తే దీనిపైన నేను వెయిట్ చేయాలి, అంటే 25,880 పైన నేను బై చేస్తాను. ఒకవేళ దీనిపైన కూడా గ్యాప్ అప్ పిడిపోయింది అనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? వెయిట్ చేయండి, వెయిట్ చేసి మార్కెట్ ఎక్కడ సపోర్ట్ ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుందో బేస్ చేసి ట్రేడ్ చేయాలి. రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ విడిపోతే ఏంటి పరిస్థితి? గ్యాప్ డౌన్ 25,680 కిందగా నిడితే మీరు వెయిట్ చేసి ఎలా ట్రేడ్ చేస్తారంటే, వెయిట్ చేసి మార్కెట్ అయితే రెసిస్టెన్స్ దగ్గర, ఇది ఇప్పుడు సపోర్ట్ ఉంది కదా, ఇది రెసిస్టెన్స్ అయ్యిద్ది. ఓకే, సపోర్ట్ ఏమవుద్ది? రెసిస్టెన్స్ అయ్యిద్ది. అయితే ఇక్కడ నుంచి మార్కెట్ కిందకైనా రావాలి లేదా లోపలికైనా వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళింది అనుకో, ఓకే, మీరు అంత ఇంట్రెస్ట్ చూపించకుండా వదిలేయండి. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వచ్చింది అనుకో, మనం డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. అలానే ఒకవేళ గ్యాప్ డౌన్ నుండి మార్కెట్ కిందకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది అనుకో, వదిలేయండి. సపోర్ట్ల ద్వారా మనం డౌన్ సైడ్కి అప్ సైడ్కి ప్లాన్, అంటే ఈ లెవెల్స్ అన్ని ఏంటి, మార్కెట్ గ్యాప్ ఫిల్ చేయడానికి కింద పడాలి. సో పడే దగ్గర సపోర్ట్ల దగ్గర మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తే కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి షార్ప్గా కింద పడింది అనుకో, ఇరుక్కుపోతాం. అందుకు సో సపోర్ట్ల దగ్గర ఇక్కడ వదిలేయండి. ఒకవేళ గ్యాప్ డౌన్ నుండి మార్కెట్ పైకి వెళ్తే వదిలేద్దాం, ఓన్లీ డౌన్ సైడ్కే ప్లాన్ చేద్దాం. దీని కింద ప్రతిదీ డౌన్ సైడ్కే గ్యాప్ ఫిల్లింగ్ అవ్వాలి కాబట్టి. ఓకే, సో అది నా వ్యూ ఆన్ నిఫ్టీ. అండ్ కమింగ్ టు సెన్సెక్స్. సెన్సెక్స్లో జస్ట్ ఒకసారి నేను సిగ్నిఫికెంట్ గ్యాప్ కాబట్టి మనం లెవెల్స్ అన్ని దాటి బ్రేక్ అయిపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం అనుకున్న లెవెల్స్ దాటి మార్కెట్ కానీ ఓపెన్ అయిపోయింది అనుకో, దెన్ వెయిట్ ఫర్ ద ప్రైజ్ యాక్షన్. ఫస్ట్ ఇక మార్కెట్ ఓపెన్ అయ్యి కొద్దిగా వచ్చిందా, ఇక్కడ ఈ లెవెల్లో డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకోవడం. మనం ఇంకా రోజంతా వెయిట్ చేసి ప్రాపర్ ఎంట్రీస్ దొరికితే ఎంట్రీ ప్లాన్ చేయాలి, లేకపోతే వదిలేసేయాలి మార్కెట్ని. అంతేగాని మార్కెట్తో ఫైట్ చేయం, ఎందుకు ఎంట్రీస్ ఇవ్వట్లేదని, అది లాజిక్ ఉండదు అక్కడ. ఓకే, సో ఇది సెన్సెక్స్లో యాస్టీస్ లెవెల్స్ నేను చెప్తున్నాను, మార్క్ చేసుకోండి. 83,600, 82,600, 81,800. ఓకే, 82,600, 81,800, 84,200, అండ్ నెక్స్ట్ పైన 85,500. ఓకే, ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ ఉంది. సేమ్ కిందకు వస్తే 83,600 కింద డౌన్ సైడ్. బాగా వినండి, ఫ్లాటెడ్ వచ్చినా స్మాల్ గ్యాప్ అప్ కిందకు వచ్చినా డౌన్ సైడ్కే ప్లాన్ చేస్తాం ఈ లెవెల్ ధర. గ్యాప్ డౌన్ నుండి మార్కెట్ పైకి వెళ్తే నో అప్ సైడ్ ట్రేడు. అదే కిందకు వచ్చి గ్యాప్ డౌన్ నుండి కిందకు వచ్చి 82,600 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినా నో అప్ సైడ్ ట్రేడు, అప్ సైడ్కి ప్లాన్ చేయట్లేదు. డౌన్ సైడ్ మాత్రమే 83,600 ఇక్కడ డౌన్ సైడే, అండ్ 82,600 దీని కింద కూడా డౌన్ సైడే. నాకు డౌన్ సైడ్గా కావాలి మార్కెట్. ఓకే, ఒకవేళ మార్కెట్ 82,400 పైన కానీ అప్ సైడ్ క్లోజ్ ఇస్తే అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. అది కూడా 30 minutes కానీ క్లోజ్ రావాలి అంతే, లేకపోతే లేదు, వదిలేస్తాను. పెద్దగా పట్టించుకోను, నాకు ఇబ్బంది కూడా లేదు. ఓకే, సింపుల్ మార్కెట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మీరు బ్యాంక్ నిఫ్టీ చూస్తే, ఎస్ బ్యాంక్ నిఫ్టీ అయితే రెసిస్టెన్స్ ఇది ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇది ఇప్పుడు మనకి పైన ఇంకో రెసిస్టెన్స్ ఉంటుంది కానీ కింద ఇది సపోర్ట్ అవుద్ది. మొన్న చెప్పాను నేను, మార్కెట్ ఇది కవర్ చేసేసుకుంటుంది, ఈ అన్నెసెసరీ ఫాల్ అవసరం లేదు మార్కెట్కి. ప్రీవియస్ మార్కెట్ ఎక్కడుందో బడ్జెట్ రోజు అలాగే ట్రావెల్ చేస్తుందని అన్నాను లేదు, నిన్న మార్కెట్ రేంజ్లోకి వస్తుంది. సేమ్ ప్రీవియస్ ఎక్కడుందో దాని ముందు పైకి వచ్చింది విత్ ఇన్ 1 days. బట్ మెయిన్ ట్రేడ్ డీల్ ఇంపార్టెంట్ కాబట్టి డీల్ వల్ల జరిగింది అనుకోండి మార్కెట్లో, లేకపోతే ఉంటే ఇట్లానే ఉండేది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీకి అడిగితే బ్యాంక్ నిఫ్టీ నా వ్యూ చాలా సింపుల్. 59,900 దీని కింద డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఓకే, సేమ్ అలాగే 59,400 దీని కింద కూడా డౌన్ సైడ్. అప్ సైడ్ ఉండాలి అంటే మాత్రం 60,300. ఓకే, 60,300 పైన నాకు 30 minutes క్యాండిల్ క్లోజ్ రావాలి, అప్పుడే నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తా, లేదంటే లేదు, వదిలేస్తా. డన్, సింపుల్ బ్యాంక్ నిఫ్టీ, అంతకన్నా ఓవర్ కాంప్లికేషన్స్ లేవు. అండ్ సిల్వర్ చూస్తే 15% అప్ సైడ్ ఉంది, చూడొచ్చు మార్కెట్. సిల్వర్ మళ్ళీ ట్రేడ్ డీల్ బాగుంది కాబట్టి సిల్వర్ పెరుగుతుంది. మళ్ళీ ఏమైనా ఉంటే మళ్ళీ ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం సిల్వర్ కొద్దిగా పడ్డానికి చూస్తుంది. బట్ ఆల్మోస్ట్ నేను 220, 240 రేంజ్ అనుకున్నాం, బట్ మార్కెట్ 270 దగ్గర ఉంది. ఇఫ్ ఎనీ వన్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ సిల్వర్,
కొద్దిగా ఇంకొద్ది కరెక్ట్ అయితే బాగుండని నేను అనుకున్నాను దీని కిందికి. ఇఫ్ అది ఎప్పుడు వస్తుందో తెలియదు, సడన్గా వస్తే ఇట్లా పెద్ద క్యాండిల్తో వచ్చేస్తుంది. లేదు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మీ ఇష్టం, బట్ నేనైతే ఇంకొద్ది వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ కరెక్ట్ అయితే ఇంకా, లేదంటే వీ క్యాన్ ఇప్పుడు ఇందులో కూడా దూరిపోవచ్చు 270లో కూడా. బట్ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్, ఇంకా వెయిట్ చేస్తే బెటర్ ప్రాపర్గా అని నా ఒపీనియన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్లో ఏమైందో చెప్దాం చూపిస్తానండి. గుడ్ మార్నింగ్. సిఎంటి గ్రూప్, కాపీ మై ట్రేడ్ అని చెప్పి గ్రూప్ ఉంది కదా మన గ్రూప్, సిఎంటి కాపీ మై ట్రేడ్. ఓకే, మీరు ఎవరైనా సేమ్ నా ట్రేడ్ యాస్టీస్ కాపీ చేసుకోవచ్చు. కాపీ బై టీటీఏ, కాపీ మై ట్రేడ్. ఇక్కడ సేమ్, ఇక్కడ నేను చూడండి గుడ్ మార్నింగ్, మార్నింగ్ మార్కెట్ మనకి డౌన్ పిఈ సైడ్ అప్ సైడ్కి ఎంట్రీ ఇచ్చింది. చెప్పాను చూడండి, సి ఎవ్రీ వన్, మార్కెట్ మన ఎంట్రీ కన్నా కింద ఉంది, స్టిల్ వీఆర్ ఇన్ ప్రాఫిట్ ఆఫ్ 300 to 400. అంటే ఎగ్జాంపుల్ మన మార్కెట్ ఈరోజు మాకు ఎంట్రీ ఎక్కడ ఇచ్చింది, ఇక్కడ ఇచ్చింది. ఇంకో అప్ సైడ్కి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది ఈ క్యాండిల్లో, రెండో గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంది చూసారా, ఇక్కడ ఎంట్రీ పడింది. ఇక్కడ ఎంట్రీ పడినా మీ ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఇంత కిందకు వచ్చినా మేము స్టిల్ 400 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం. అంటే అగెనిస్ట్గా వెళ్తున్నా ప్రాఫిట్లో ఉన్నాం. దాని తర్వాత మార్కెట్ 1300 బుక్ చేసుకున్నా. నేను చెప్పాను నేను మ్యాక్స్ ప్రాఫిట్ వరకు వెయిట్ చేస్తానని. బట్ డే ఎండ్కి ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ ఇక్కడ రివర్స్ అయిందో నేను 1200 ప్రాఫిట్ బుక్ చేసుకొని డన్ ఫర్ ద డే చేసేసాను. ఓకే, సో అదే చెప్పాను. అండ్ ఫెబ్ టు మార్చ్ హెడ్జింగ్ బ్యాచ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది. ఇప్పుడు క్లాసెస్ ఉన్నాయి వాళ్ళకి. ఈరోజు డే 2 సెకండ్ క్లాస్ ఉంది ఈరోజు. ఇంకెవరైనా మీరు జాయిన్ అవ్వాలి అంటే మీరు జాయిన్ అవ్వచ్చు, ఇప్పుడు కూడా జాయిన్ అవ్వచ్చు. అది పెద్ద విషయం ఏం కాదు. 7001456759 అడ్వాన్స్ లెవెల్ మాస్టరీ హెడ్జింగ్ నేర్చుకోవాలంటే మీరు ఇప్పుడు కూడా జాయిన్ అవ్వచ్చు. డే 1 క్లాసు అండ్ ఈరోజు డే టూ క్లాస్ అవుతుంది. 2 రికార్డింగ్స్ ఇమ్మీడియట్గా మీకు దొరికిపోతాయి. క్లాస్ రికార్డింగ్స్ ఉంటాయి. రికార్డింగ్స్ చూస్తారనుకో, డే 3 నుంచి మీరు కూడా నాతో పాటు క్లాసెస్లో లైవ్లో జాయిన్ అయిపోవచ్చు. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే యూ కెన్ మెసేజ్ ఇట్. ఓకే, వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ పెడతాను. మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా, సో అదనమాట. ఇంకా ఎవరైనా సిఎంటి గ్రూప్, కాపీ మై ట్రేడ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇది వీడియో కదా, వీడియో కిందకి వెళ్ళండి, మోర్ మీద క్లిక్ చేస్తే ఇగో టెలిగ్రామ్ లింక్, ఇక్కడ మోర్ అనే ఆప్షన్లో ఉంటుంది చూడండి, సూపర్ ప్రొఫైల్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తేనే మీకు టెలిగ్రామ్ ఓపెన్ అయ్యిద్ది. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పటికి వీడియోస్ చూస్తుంటే ఏ అప్డేట్స్ వచ్చినా మీకు అప్డేట్ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.